సెప్టెంబర్ 24 బుధవారం ఆది పరాశక్తి అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరింపబడి భక్తులచే పూజింపబడుతుంది. అన్నపూర్ణాదేవి ఆహారం మరియు పోషణకు అధిదేవత. కాశీ మహాక్షేత్రంలో అన్నపూర్ణేశ్వరిగా పార్వతీదేవి కొలువు తీరి భక్తులచే పూజింపబడుతుంది. పురాణ కథనం ప్రకారం ఒకసారి భూమిపై కరువు ఏర్పడినప్పుడు ప్రజలు తీవ్రమైన ఆకలితో బాధపడ్డారు. అప్పుడు శివుడు పార్వతితో కలిసి ప్రజల కష్టాలను చూసి చెలించిపోయారు. శివుడు ప్రజలకు ఆహారం అందించడానికి భిక్షువు రూపంలో అన్నపూర్ణాదేవి వద్దకు వెళ్తాడు. పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో తన భర్తను గుర్తుపట్టి శివునికి భిక్షను అందిస్తుంది. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా, శివుడు కాశీ విశ్వనాథుడిగా పూజలందుకుంటున్నారు. దేవి భాగవతంలో అన్నపూర్ణాదేవిని కాంచీపురం దేవతగా మరియు విశాలాక్షిని వారణాసి దేవతగా పేర్కొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి నిత్యాన్న దానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా తన బిడ్డలమైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది. జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన అన్నపూర్ణ స్తోత్రం జగతిలో ప్రసిద్ధికెక్కిన అనేక స్తోత్రాలలో ఒక స్తోత్రం. అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణేశ్వరిగా వివిధ పేర్లతో పూజిస్తారు. విశాలాక్షి అంటే విశాలమైన పెద్ద కళ్ళు కలది కాబట్టి, విశ్వశక్తి అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తి రూపిణిగా, విశ్వమాత అంటే ఈ జగత్తుకే తల్లిగా, భువనేశ్వరి అంటే ఈ భూమికే దేవతగా, అన్నపూర్ణేశ్వరి అంటే ఈ జగతికే ఆహారాన్ని అందించే ఆది పరాశక్తిగా, ఇలా వివిధ పేర్లతో అన్నపూర్ణాదేవిని భక్తులు పూజించి అన్నపూర్ణాదేవి కృపకు పాత్రులవుతారు.